హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విహంగం. ఇవాళ మనం బ్యాంకాక్లో గోల్డ్ షాపింగ్కి వచ్చేసాం. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు బ్యాంకాక్లో గోల్డ్ షాపింగ్ గురించి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుస్తాయి. బ్యాంకాక్లో గోల్డ్ షాప్స్ ఇలా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో ఉంటాయి. కానీ ఎన్ని షాపులు ఉన్నా, ఎలాంటి షాపుల మధ్యలో ఉన్నా కూడా ఇలా కళ్ళు జిగేలమనేటట్టు మెరిసిపోయే కాంబినేషన్తో ఉంటాయి గోల్డ్ షాపులు. చాలా ఈజీగా గుర్తుపట్టేయచ్చు. చిన్న చిన్న కౌంటర్ల లాగా ఇలా ఉన్నాయన్నమాట గోల్డ్ షాప్స్. ఏదో ఫ్యాన్సీ షాప్కి వచ్చినట్టుంది ఇక్కడ గోల్డ్ షాపింగ్. కనీసం కూర్చోడానికి చైర్ కూడా లేదు, నిలబడుకొని షాపింగ్ చేయాలి ఎంతసేపు అయినా. అండ్ ఇక్కడ గోల్డ్ విషయానికి వస్తే ఇక్కడ 23 క్యారెట్స్ గోల్డ్ ఉంటుందన్నమాట. సో వెనకాల చూస్తున్నారు కదా బ్యాక్గ్రౌండ్లో నార్మల్ డైలీ వేర్ చైన్స్, బ్రేస్లెట్స్, రింగ్స్, ఇయర్ రింగ్స్ ఇలా బేసిక్ డిజైన్స్ మాత్రమే ఉన్నాయి. పెద్ద ఎక్స్ట్రాడినరీ డిజైన్స్ అయితే ఏమి ఉండవు ఇక్కడ. అండ్ ఇక్కడ గోల్డ్ రేట్ అయితే పర్ గ్రామ్ 2354 థాయ్ బాత్ వేసాడనమాట. అంటే ఇంకా మన రూపీస్లో కౌంట్ చేయాలనుకుంటే ఇంటూ 2.5 రూపీ కౌంట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ట్యాక్స్ 1% కూడా ఉండదన్నమాట ఏ ఆర్నమెంట్ తీసుకున్నా కూడా. అండ్ ఇక్కడున్న చైన్స్ కానీ, బ్రేస్లెట్స్ కానీ ఇలాంటి సింపుల్ డిజైన్స్ అన్నీ కూడా 5 to 6% వేస్టేజ్ లోపలే ఉన్నాయి అన్నీ. సింపుల్ క్యాలిక్యులేషన్లో చెప్పాలంటే మనకి ఇండియాలో 22 క్యారెట్స్ గోల్డ్ రేట్ ఎంత పడుతుందో బ్యాంకాక్లో 23 క్యారెట్ గోల్డ్ రేట్ అంతే పడుతుంది. అది కాకుండా మనకి ఇండియాలో ఏ ఐటెంకైనా GST 5% పడుతుంది. గోల్డ్ ఏ ఆర్నమెంట్కైనా 5% ఉంది, అది అక్కడ లేదు. ఇది ఓవరాల్గా సింపుల్ క్యాలిక్యులేషన్. మనకి అక్కడ ప్రైస్కి డిఫరెన్స్. పర్చేజ్ మొత్తం అయిపోయాక ప్యూరిటీ డౌట్ వచ్చింది నాకు. అక్కడ ఉన్న వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఆ చైన్ పైన వాళ్ళ షాప్ సింబల్ కానీ, నేమ్ కానీ అవి ఉంటాయి. అది కాకుండా మనలాగా ఇక్కడ హాల్ మార్క్ అయితే వీటి మీద లేదు. అండ్ ఇంకా ఈ జ్యువెలరీ 23 క్యారెట్స్ అవ్వడం వల్ల చాలా సాఫ్ట్గా ఉందన్నమాట. ఊరికే బెండ్ అయిపోతుంది కూడా మనం ఎలా కావాలంటే అలా. అండ్ ఇవి చాలా లైట్ వెయిట్ జ్యువెలరీ చేశారు. మరి ఇక్కడ డిజైన్స్ అలా ఉన్నాయేమో. చాలా లైట్ వెయిట్ జ్యువెలరీ ఇవన్నీ అయితే. నేను పర్చేస్ చేసినవి కూడా చాలా లైట్ వెయిట్ జ్యువెలరీ. మొత్తానికి బిల్ చేసేసి పే చేసేసాము. మన జ్యువెలరీని ప్యాకింగ్ చేసేస్తున్నారు అన్నట్టు. ఈ బ్యాంకాక్లో గోల్డ్ జ్యువెలరీకి, ఈ కలర్ కాంబినేషన్కి ఏదైనా సెంటిమెంట్ ఏమైనా ఉందేమో. మొత్తం చూసారా బ్యాక్గ్రౌండ్, వీళ్ళ డ్రెస్సులు, ఆ జ్యువెలరీ బ్యాక్గ్రౌండ్, ఆ జ్యువెలరీ ఉంచే బాక్సులు, ఆ బాక్సుల్ని పెట్టే కవర్లు అన్నీ కూడా అదే కాంబినేషన్లో ఉన్నాయి, రెడ్ అండ్ గోల్డ్. మన గోల్డ్ ప్యాక్ చేసి మన చేతికి ఇచ్చేశారు. అది ఫ్రెండ్స్, నేను మా అమ్మ కోసం కొన్న గోల్డ్ జ్యువెలరీ అనమాట. ఈ చైన్స్ బ్యాంకాక్ నుంచి. ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.